Hey techies, welcome to our YouTube channel Yours Tech Home. ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ తో మీ ముందుకు వచ్చేసాను. అదే పీట్రాన్ మ్యూజిక్ బోర్డ్ గ్రూవ్. దీన్ని అన్బాక్స్ చేసి ఎలా యూస్ చేయాలో ఒకసారి చూసేద్దాం. పీట్రాన్ మ్యూజిక్ బోర్డ్ గ్రూవ్ని అన్బాక్స్ చేసి ఏమేమి వచ్చాయో ఒకసారి చూసేద్దాం. దీన్ని ఓపెన్ చేయగానే మనకు బ్లూటూత్ స్పీకర్ అనేది ఉంది. చూడండి, బ్లూటూత్ స్పీకర్, ఇంకా USB-C కేబుల్, ఇంకా ఏమున్నాయో చూద్దాం. 3.5 mm జాక్కి కనెక్ట్ చేసుకోవడానికి ఒక కేబుల్ అనేది ఇచ్చారు. ఇంకా పీట్రాన్ వాళ్ళది ఒక కార్డ్ ఉంది. దీని బ్యాక్ సైడ్ ఒక స్కానర్ వచ్చింది. దాన్ని స్కాన్ చేస్తే యూజర్ మాన్యువల్ అనేది PDF వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. చూడండి, ఈ ఐటమ్స్ అన్నీ ఇప్పుడు ఉన్నాయి దీంట్లో. ఈ స్పీకర్ యొక్క బిల్ట్ క్వాలిటీ అండ్ మెటీరియల్ని చూసేద్దాం. బిల్ట్ క్వాలిటీ చూస్తే చాలా బాగుంది. ఫినిషింగ్ మెటీరియల్ ప్లాస్టిక్ అయినప్పటికీ బాగుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ కొంచెం రబ్బర్ టైప్లో అనేది ఇచ్చారు. ఇక్కడ పోర్టబుల్ అని ఒకటి ఉంది కదా, అది కొంచెం రబ్బర్ ఫినిషింగ్ అనేది ఉంది, కానీ ప్లాస్టికే. ఈ స్పీకర్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తే ఆన్ ఆఫ్ బటన్ ఉంది. ఇప్పుడు ఆఫ్లో ఉంది. ఇలా పుష్ చేస్తే ఆన్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఇక్కడ ఆన్ అయిందని ప్రాంప్ట్ వచ్చింది. అట్ ది సేమ్ టైం ఇక్కడ బ్లూ లైట్ ఇండికేషన్ వస్తుంది. సెకండ్ చూస్తే టార్చ్ని ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఇప్పుడు ఆఫ్లో ఉంది. ఇలా పుష్ చేస్తున్నాను. చూడండి, ఆన్ అయింది. అండ్ థర్డ్ వన్ AUX, ఇది 3.5 mm జాక్తో కనెక్ట్ చేసుకోవడానికి వచ్చింది. నెక్స్ట్ చూస్తే ఇక్కడ USB-C పోర్ట్ అనేది వచ్చింది ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇక్కడ SD కార్డ్ పెట్టుకోవడానికి ఒక స్లాట్ వచ్చింది. ఇక్కడ USB-R పెన్ డ్రైవ్ని పెట్టుకోవడానికి స్లాట్ వచ్చింది. ఇక్కడ పైన చూస్తే ఇక్కడ మైనస్ బటన్ ఉంది. దీన్ని ఒక్కసారి ప్రెస్ చేస్తే ప్రీవియస్ వీడియోకి వెళ్తుంది. అదే లాంగ్ ప్రెస్ చేస్తే వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ప్లే అండ్ పాస్. దీన్ని ఒకసారి ప్రెస్ చేస్తే ప్లే అండ్ ఇంకోసారి ప్రెస్ చేస్తే పాస్ అవుతుంది. దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే మనం రేడియో పెట్టుకున్నప్పుడు ఛానల్ అనేది మారుతుంది. అది ఇక్కడ చూస్తే M అని మెన్షన్ చేశారు. M అంటే మోడ్స్. ఇప్పుడు ఇది FM మోడ్లో ఉంది. పులికాట్ ప్రాంతానికి పేలికాన్ పక్షులు, అరుదైన పక్షులు వస్తుంటాయని తెలిపారు. M ని ఇంకోసారి ప్రెస్ చేస్తే బ్లూటూత్ మోడ్కి ఇది కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ చూస్తే ప్లస్ బటన్ ఉంది. దీన్ని ఒకసారి ప్రెస్ చేస్తే నెక్స్ట్ వీడియో ఆర్ నెక్స్ట్ ఆడియోకి వెళ్తుంది. లాంగ్ ప్రెస్ చేస్తే వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీంట్లో FM కూడా ఉంది కదా, దానికోసమని ఏరియల్ అనేది ఇచ్చారు. దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా పెంచుకొని మనం ఛానల్ పెట్టుకొని FM యూస్ చేసుకోవచ్చు. ఈ స్పీకర్ని మన ఫోన్తో ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. ఇక్కడ బ్యాక్ సైడ్ ఫస్ట్ ఇచ్చిన ఆన్ ఆఫ్ బటన్ని ఆన్ చేసిన వెంటనే బ్లూ లైట్ ఇండికేషన్ వస్తుంది. ఇప్పుడు ఇది బ్లూటూత్ మోడ్లో ఉంది కదా. ఇప్పుడు ఫోన్లో మనం బ్లూటూత్ ఆన్ చేసుకొని అవైలబుల్ డివైజెస్ దగ్గర సెర్చ్ చేయాలి. పీట్రాన్ BT స్పీకర్ అని వస్తే దాన్ని క్లిక్ చేస్తే చూడండి, ఇప్పుడు నా మొబైల్ ఈ స్పీకర్తో కనెక్ట్ అయి ఉంది. ఈ బ్లూటూత్ స్పీకర్లో మోడ్స్ ఎలా చేంజ్ చేయాలి, ప్లే అండ్ పాస్, ప్లస్ బటన్, మైనస్ బటన్ ఎలా యూస్ చేయాలి ఒకసారి చూద్దాం. ఇప్పుడు దీన్ని ఆన్ చేసిన తర్వాత ఏ మోడ్లో ఉందో ఒకసారి చూద్దాం.
Power on. Bluetooth mode. ఇప్పుడు Bluetooth speaker is connected. ఇప్పుడు ఈ స్పీకర్ బ్లూటూత్ మోడ్లో ఉంది, నా ఫోన్కి కనెక్ట్ అయి ఉంది. ఒక వీడియోని ప్లే చేద్దాం. ఈ 2 weighing scales కాస్ట్ డిఫరెన్స్ అయితే ఉంది, ఫీచర్స్ దగ్గరగానే ఉన్నాయి. సరే ఏది ఆర్డర్ పెడదాము, అర్థం అవ్వట్లేదే. సరే 2 ఆర్డర్ పెట్టి ఏది బాగుంటే అది పెట్టేసుకుందాం. ఇప్పుడు ప్లేస్ బటన్ ని ఒకసారి ప్రెస్ చేద్దాం. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ యువర్ స్టెప్ హోమ్. రీసెంట్ గా మన రిలేటివ్స్ ఫారెన్ నుంచి వచ్చారు, నా కోసం అని ఇప్పుడు మన ఛానల్లో ఉన్న బ్లెండర్ 2 వీడియో ప్లే అవుతుంది. దీని మీద రివ్యూ చేద్దామని మీ ముందుకు వచ్చేసాను. ఇది బ్లెండర్ 2 పోర్టబుల్ బ్లెండర్. దీంట్లో బ్లెండర్, USB ఇప్పుడు ప్లస్ బటన్ ని లాంగ్ ప్రెస్ చేద్దాం. యూస్ చేయాలో ఒకసారి చూసేద్దాం. Volume maximum. ఇప్పుడు చూస్తే వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది. నేను బనానా వేసి కొంచెం మిల్క్ యాడ్ చేస్తున్నాను, మీరు వాటర్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మైనస్ milk బటన్ ని add చేసి లాంగ్ close ప్రెస్ చేద్దాం. చేస్తున్నాను. ఆన్ చేసిన వెంటనే 20 సెకండ్స్ మాత్రమే. Volume minimum. చూడండి వాల్యూమ్ మొత్తం డిక్రీజ్ అయిపోయింది లాంగ్ ప్రెస్ చేస్తున్నప్పుడు. ఇప్పుడు ప్లస్ బటన్ ని కొంచెం ప్రెస్ చేద్దాం. దీన్ని ఆఫ్ చేసేస్తున్నాను. చూడండి ఇప్పుడు మళ్ళీ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు ఒక్కసారి మైనస్ బటన్ ని ప్రెస్ చేద్దాం. అర్థమవుతుంది. చూడండి 2 కిచెన్ స్కేల్స్ ని టెస్ట్ చేసి ఎలా వర్క్ అవుతున్నాయి ఇప్పుడు చూస్తే మళ్ళీ ప్రీవియస్ వీడియో ప్లే అవుతుంది. టెస్ట్ చేసి ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూసేద్దాం. ఇప్పుడు ఒకసారి ప్లే బటన్ ని ప్రెస్ చేస్తున్నా. ఇప్పుడు పాస్ అయింది. ఇంకోసారి ప్రెస్ చేస్తున్నా. వెయింగ్ స్కేల్ ఉంది, ఇంకా 2 బ్యాటరీస్. చూడండి ఇప్పుడు మళ్ళీ ప్లే అవుతుంది. దీన్ని ఆన్ చేసి ఎలా యూజ్ చేయాలి? ఇప్పుడు దీన్ని FM మోడ్లోకి చేంజ్ చేద్దాం. ఇక్కడ M బటన్ ని ప్రెస్ చేస్తే FM mode. జాహ్నవి, సాయి పల్లవి, మోనికా, శ్రీనిధి వెనుకతో పాటు బృందావనం చిత్రంలోనిది. ఇప్పుడు చూడండి FM ప్లే అవుతుంది. ఒకసారి సౌండ్ క్వాలిటీని చెక్ చేద్దాం. సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది, బేస్ చాలా బాగా వస్తుంది. దీన్ని 2 to 3 అవర్స్ ఛార్జ్ పెట్టాలని యూజర్ మాన్యువల్లో ఉంది. నాకు 3 అవర్స్ టైం పట్టింది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. దీన్ని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 6 అవర్స్ యూజ్ చేయొచ్చు. అయితే మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇక్కడ రెడ్ లైట్ ఇండికేషన్ వస్తుంది. ఫుల్ అయినప్పుడు ఆ రెడ్ లైట్ ఇండికేషన్ పోతుంది. మన ఫోన్ నుంచి దీన్ని 10 మీటర్స్ లోపు డిస్టెన్స్లోనే యూజ్ చేసుకోవాలి. ఈ స్పీకర్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ ని చూసేద్దాం. ప్రోస్ విషయానికి వస్తే రెగ్యులర్గా ఏ బ్లూటూత్ స్పీకర్ అయినా ఓన్లీ బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని ఆడియో అలా యూస్ చేసుకోవాలి. కానీ దీంట్లో ఏంటంటే మనం బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు, లేదా ఎఫ్ఎంని కూడా దీంట్లో వినొచ్చు. ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పచ్చు. కాన్స్ విషయానికి వస్తే దీంట్లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఛార్జింగ్ ఉందని మన మొబైల్కి కనెక్ట్ చేసుకున్నప్పుడు అక్కడ కూడా కనిపించట్లేదు. ఇక్కడ ఎటువంటి డిస్ప్లే కూడా వేయలేదు ఎంత ఛార్జింగ్ ఉంది అనేది. ఇంకోటి ఏంటంటే జనరల్గా ఏ బ్లూటూత్ స్పీకర్కైనా మనకు కాల్స్ వచ్చినప్పుడు దాంట్లో మనం మాట్లాడచ్చు.
కానీ దీంట్లో మనం మాట్లాడడానికి ఆప్షన్ లేదు, ఓన్లీ ఆడియో మాత్రమే దీంట్లో వినడానికి ఆప్షన్ ఉంది. ఇది వర్తా కాదా అంటే ఇది వర్త్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో బ్లూటూత్తో కనెక్ట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు అండ్ ఎఫ్ఎం కూడా యూస్ చేసుకోవచ్చు. సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది, ప్రైస్ కూడా రీజనబుల్గానే అనిపిస్తుంది. ఈ స్పీకర్ 4 కలర్స్లో అవైలబుల్గా ఉంది, బ్లూ, బ్లాక్, గ్రే అండ్ రెడ్. నేను బ్లాక్ తీసుకున్నాను. దీని ఒక ప్రైస్ 689. నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. మీరు కూడా ఈ ప్రోడక్ట్ని తీసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే వెళ్ళి డిస్క్రిప్షన్లో చెక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ యువర్స్ టెక్ హోమ్. లైక్, షేర్, కమెంట్. అక్కడున్న గంటని ధనాధన్ కొట్టేయండి. మా వీడియోలు మీకు ఫటాఫట్ వచ్చేస్తాయి. దిస్ ఈస్ హర్షిత సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ యువర్స్ టెక్ హోమ్. నెక్స్ట్ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్స్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ.